హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇక మిరపకాయలు గేడింగ్ చేయడానికైతే వచ్చినాము. చూడండి, వాళ్ళు వచ్చి ఇగో ఇప్పుడే మునాలు పెట్టినారు. అన్న ఫోన్ వస్తుందిరా. చూడండి ఫ్రెండ్స్, మొన్న 3 రోజులు వర్షం పడ్డది కదా, ఆ వర్షానికి మిరప మొత్తం తడిసి పట్ట వేసి వేరే పట్టలో ఆరబెడుతున్నారు. ఎంత ఆగమాగం అయిపోయిందో చూడండి. మా అన్న బాధతో నవ్వుతున్నాడో మరి బాధపడుతున్నాడో ఏం అర్థం కావట్లేదు. మిరప మొత్తం తడిసిపోయింది. ఏ వ్యవసాయం చేసే వాళ్ళకి వాన వచ్చినా పొరపాటే వాన రాకపోయినా దెంగులే అవుతుంది. పో అన్న, మిరప తడిచింది కదా, నీ ఫీలింగ్ ఎట్టుందన్నా? నవ్వమ్మ, నవ్వు అంటావా? సరేలేన్నా, వాన కూడా కావాలి. మీరు జాగ్రత్త పెట్టుకున్నానికి ఎవరేం చేస్తారయ్యా? మళ్ళీ వాన ఎట్ట దిగిందన్న నీళ్ళు దాంట్లోకి? మిరప మొత్తం తడిసిపోయింది నిన్నటి వానకి. అందుకు వేరే పట్ట వేసి దాని మీద ఆరబెడుతున్నారు. వాళ్ళు చూడండి తెలివిగా ఎట్లా మోస్తున్నారు. అట్నే ఉంటది. అందరి పట్టలలో నీళ్లు పోయినాయిలే, మా పట్టలే పోలేదు అనుకున్నాడంట. తీరా చూస్తే ఆయన పట్టలేకి నీళ్లు పోయినాయి అంటున్నాడు. చూడండి, మిరప మొత్తం దాని మీద వేసినారు పట్ట. గేడింగ్కి వచ్చినాం అనమాట. గేడింగ్ చేస్తున్నారు. పిన్ని, వాడిని ఎందుకు ఎత్తుకొచ్చినావు? మిరప ఏడని అంటుకొని ఏడవ నీకు అల్లుడు. బాగా లంగేసినావు. పైన చొక్కయ్యావా? అందుకే నేను కూడా చొక్క తొడుక్కోలే. మా పిన్ని చూడు ఎంత భద్రంగా ఉందో. లంగేసింది, పైన ఏమో చొక్క వేయలేదు. ఇగో ఈ పిన్ని ఈమె కూడా కంతే అయింది. చల్లగా ఉందని అయితే చొక్కలే వేసుకోవట్లేదు. ఇప్పుడు నేనేం వేసుకోవాలో. మీ మిరప గేడింగ్ చేయవా? అమ్మ ఫేస్ చూపి అమ్మా. ఈ కుక్క నన్ను చూసి చూసి మొరుగుతూనే ఉంది అప్పటి నుంచి. లక్ష్మి చూడు అంత పరకతో ఊడుస్తా ఉంది. ఏం లక్ష్మి పరకతో ఊడుస్తున్నావు? చేతికి రావట్లేదా? అవును, గేడింగ్ చేస్తుంటే మాకే మంట పడుతున్నాయి. తెల్లవారుజులు యాడికి పోయిందని అడగదా ఆ పిల్ల? రాత్రి వాన, 3 రోజుల నుంచి వాననే పడుతుంది. ఇలా మొత్తం ఏమంటారు తెలుగులో? అబ్బా, ఎవరికి తెలియని విషయం నువ్వు చెప్పి అందరి కళ్ళు తెరిపించినవు లక్ష్మి. ఈ దెబ్బకి అందరికి పరక అని అర్థమవుతుందిలే. సిటీలలో అయితే చూడరులే, పల్లెటూర్లలో అయితే ఇంకా ఆ పరకలతోనే కదా చేసేది. అన్న చెప్పులన్నా వేసుకున్నా, కాళ్ళు మండుతున్నాయి, మాకే చేతులు మండుతున్నాయి. మా అన్న చూడండి, ఇంకా తిన్నావా అన్న? ఇంతకు బాధతో తినలేదా? ఈ కాయలు చూసరికి అన్నంగా తినలేదా? చా, ఏం మనిషి అన్నా, ఈ మిరపకాయలన్నా అమ్మి మీరు బిర్యానీ తీసుకొచ్చి పెట్టి వీళ్ళకి. ఏదో గొర్రె దొడ్డు ఊడిచినట్టు ఊడుస్తుంది లక్ష్మి. పరక పట్టుకొని బర్రెల కాడ అది కసు ఊడుస్తాం కదా, అట్లా ఊడుస్తుంది చూడండి లక్ష్మి. ఎందుకు లబ్బా, మా అన్నోళ్ళకి ఎగతాలు చేస్తుంది లాలి వదిన కాబట్టి. చిన్నమ్మ 3 రోజులు వాన పడ్డది కదా, యాడికి పోయినరు? ఇంటికానే ఉన్నారా?
మీ మిరప కూడా బాగానే ఎండిపోయినట్టు వచ్చింది. మా గేడింగ్ చేద్దాం. లాభ అవుతారు. ఎర్ర మిరపకాయలు ఏడుతున్నాం అనమాట. అంటే తెల్ల మిరపకాయలు ఎక్కువ ఉన్నాయి, ఎర్ర మిరపకాయలు తక్కువ ఉన్నాయి. అందుకని ఎర్ర మిరపకాయలు ఏరితే ఈజీగా ఉంటుంది. ఎర్ర మిరపకాయలు ఏరుతున్నాం. మా పిన్ని చూడు మనమని ఎత్తుకొని వచ్చింది. ప్రతి ఒక్క మిరపకి మచ్చనే వచ్చింది. అన్ని మిరపకాయలకు మచ్చ వచ్చింది. అట్ట అయిపోయింది చిన్న. మాది తుఫాన్ కాదు, వాన కాదు, ఊరికే తుప్పర్లు పడి పడి ఒక వాగు నిండలేదు. మన ఇంటి ముందు బురద కానీ పోలే ఆ నీళ్ళకి. ఇంకా ఎక్కువనే అయింది. ఎట్టయితే హనుమన్ అయితే పాపం తల పట్టుకున్నాడు. మిరపకాయలు అన్ని పాడైపోయి పెట్టిన పెట్టుబడి కూడా రాదు. ఇవంతా ఏరినాం అన్నమాట. నాలైతే వెళ్ళినాము. అందరం ఒక సాటికి వచ్చినాం. చూడండి పొలమావిడ అందరికి బిందె మొయ్యలేనని చెప్పేసి గ్లాసులలో ముంచుకొచ్చి ఇస్తుంది. తలా ఒక గ్లాస్ తేపకు ఒకటి. అబ్బో చిన్నమ్మ ఏం గట్టిగానే తేపుతున్నావు. నీళ్ళకి కూడా గ్యాస్ స్టవ్లు అవుతుంటే ఇంకేం తిని బతకాలి చిన్నమ్మ. ఏం తిన్నా కూడా గ్యాస్ స్టవ్లే అంటుంటే. అందుకు నీళ్ళు తాపినా కూడా తేపుతుందంటావా? ఏం వదినా ఎట్ట కూర్చున్నావు? మండట్లేదా? ఇక్కడి నుంచి మేము అక్కడి నుంచి వాళ్ళు ఏరుకొచ్చి మొత్తం ఒక చాట కూవైనాము. అది ఒక్కరో ఏరైతే మళ్ళీ అక్కడ పట్ట వేసినారు కదా, ఆ పట్ట మీదకి పోవాలి. లేచినారు అందరూ. అయిందా ఈడ? ఏం లాలి ఎట్టుంది? లాలి గ్లామర్ పోతుందని భలే కాపాడుకుంటుంది అబ్బా. లాలి అయితే గ్లామర్ కోసమే. ఇంకా ఇక్కడైతే అయిపోయింది. దాన్నే గ్లామర్ అంటారు. ఎండకు నల్లగా అవుతుంటేనే గ్లామర్ అంటారు. చూడు ఆవిడే తెల్లగా ఉంది, నేనైతే నల్లగా. లైక్ కొట్టండి. లక్ష్మి ఏం చేస్తున్నావు అమ్మా? అంతే పెద్ద పెద్ద సార్లు చేస్తే ఎప్పుడు తీయాలి మేము? ఎప్పుడు జరగాలి? మందంగా చేస్తుందంటే వాళ్ళ అత్త అరుస్తుంది, పెద్ద పెద్ద మునాలు చేస్తుంది. కొంచెం కూడా జరగలేమన్నమాట ఈ మునాలతోటి. ఎంతమంది ఉంటే అన్ని మునాలు చేసుకోవాలి, అన్ని సార్లు చేసుకోవాలి.